नमः। गुरुब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नाडी ज्योतिष परिशोधना केंद्रम कोनसीम నుండి దృక్ సిద్ధాంత సూర్య సిద్ధాంత గణితం మెంబర్స్ అలాగే భారతదేశ గణిత శాస్త్ర ఆధ్యాత్మిక దృక్ సిద్ధాంత సూర్య సిద్ధాంత గణిత పంచాంగకర్తలు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి ఉపరదర్శ కృష్ణమూర్తి గారి కుమారులు వారి అనువంశికంగా పంచాంగ గణితాన్ని భారతదేశానికి అందిస్తూ ఎంతో సేవ చేస్తున్నటువంటి మహానుభావులైన వారి కుటుంబ సభ్యులను ఈ రోజుని నా ఛానల్ నుంచి కలుసుకోవడం జరిగింది. వారిని మా మిత్రులు బక్కలంగ వెంకట్రావు గారి కుమారులు శ్రీనివాసు గారు, రిటైర్డ్ కోర్ట్ ఎంప్లాయ్. అలాగే నేను నాడీ జ్యోతిష పరిశోధనా కేంద్రం సెలబ్రిటీ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా ఆల్ ఇండియా మెంబర్షిప్ ఆఫ్ సూర్య సిద్ధాంత గణిత అక్కడి నుంచి మా ఛానల్ నుంచి రావడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు ఉపదర్శ నాగ ఆదిత్య గారు భారతదేశం నుంచి రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఈ సంవత్సరం ఈ ఉగాది సందర్భంగా వారిని ఉత్తమ పంచాంగ గణిత సిద్ధాంతులు అని గవర్నమెంట్ గుర్తించి వారిని సన్మానించి అవార్డు ఇవ్వడం జరిగింది. వారిని అభినందించడానికి ఈ రోజుని వారికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. నేను మా కోనసీమ ప్రజల తరఫున, మా దృక్ సిద్ధాంత గణిత పంచాంగకర్తల తరఫున వారిని దృశ్యాలువతో నమస్కరించుకుంటూ సత్కరించుకుంటున్నాను. వారి చేతుల మీదుగా ఈ పంచాంగాలు మాకు అందజేస్తున్నారు. వారికి సర్వదా ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలు కలిగి భారతదేశం గర్వించదగినటువంటి మహాపంచాంగకర్తగా ఇంకా పేరుగాంచి ప్రపంచ పటంలో ఉపరదశ వారి వంశానికి గౌరవం తీసుకురావలసిందిగా కోరి ప్రార్థించుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు. ఎంబీఎల్ నరసింహమూర్తి, నాడీ జ్యోతిష పరిశోధనా కేంద్రం, కోనసీమ కేంద్రం. నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. దృగ్గణిత పంచాంగ సిద్ధాంతీకరణ గురించి వారి ఆశీర్వచనం అందజేయవలసిందిగా కోరి ప్రార్థించుకుంటున్నాను. 50 మంది ప్రజానికానికి నమస్కరిస్తూ దృక్ సిద్ధాంత రీత్యా వింశోత్తరి విధానంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు గణితం చేస్తూ ముఖ్యంగా మా యొక్క పంచాంగంలోనే విశేషమైనటువంటి అంశం ఏమిటి అంటే మెడికల్ ఆస్ట్రాలజీ ఉంటుంది. ఆరోగ్య విషయంలో పలానా బాధలు వేధిస్తాయని, అలాగే పలానా బ్రాంచ్ డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుందని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా మా తండ్రి గారి కాలం నుంచి కూడా ఈ పంచాంగ గణితం చేస్తూ ప్రచురిస్తూ ముందుకు సాగుతున్నాం. అలాగే మీ అందరి యొక్క ఆదరాభిమానాలు, అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియజేస్తే మరింత వివరంగా రాయడానికి ప్రయత్నం చేస్తానని వినయపూర్వకంగా తెలియజేస్తూ, నన్ను అభినందించిన 50 మంది పండితులకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.